నీళ్లు సరిపడా తాగుతుంటే ఈ బీపీ పెరగదండి. కానీ ఎప్పుడో ఒకసారి ఏదో వాళ్ళకి టెన్షన్తోనో, గ్యాస్ ట్రబుల్తోనో, మలబద్ధకం ఉంటేనో కూడా బీపీ పెరుగుతుంది. అలాంటి సమయంలో వెళ్ళింది చెక్ చేసుకొని, నీకు బీపీ చాలా పెరిగిపోయింది, నువ్వు ముందు ఇమ్మీడియట్గా మందులు స్టార్ట్ చేయని అడ్వైజ్. అంటే వాళ్ళ వృత్తిలో నేనున్నప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తుంది ఇవ్వాలని. కానీ ఇది ఎందుకు వస్తుంది కనీసం ఆలోచించుకోవడం లేదు. అంటే ఈ యొక్క మినిమం నాలెడ్జ్లు నేర్చుకున్నట్టయితే వెళ్ళు ఈ రోగాలకు చాలా వరకు దూరంగా ఉండొచ్చు అని నా యొక్క అనుభవపూర్వకంగా నాకు అర్థమైందండి. సో ఇలా మా ఫాదర్ బీపీ ఎక్కువై ఆయనకు 34 ఏళ్ళకే పెరాలసిస్ అయిపోయాడు మా ఫాదర్. అందువల్ల నేను ఈ ఫీల్డ్లోకి రాగలిగా. అంటే మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలని అప్పుడు ఆయుర్వేదం ఎవరో మంచిది అని అంటే ఏదో చిన్న చిన్నవి మా పరిసరాల్లో చేసేవాళ్ళు చూసేవాళ్ళం. మరి ఇవి పనిచేస్తాయా? అప్పుడు ఒక విధంగా నెగిటివ్ ఉండేది. ఆ 16-17 ఇయర్స్ ఏజ్ అప్పుడు ఎంతో టెక్నాలజీతో ఆధునికంగా తెల్లగా ట్యాబ్లెట్స్ అద్భుతంగా ఇస్తున్నారు. పక్కన అక్కడ ఆర్ఎంపీ డాక్టరు వీళ్ళేంది ఆ చెట్టు కషాయం తాగు, ఇది కట్టు అని అంటున్నారు అని అనుకునేవాళ్ళం. తర్వాత మా ఫాదరు చనిపోయాడు. 37 ఇయర్స్ ఏజ్కి అంతా చనిపోయారు. అంటే ప్యారలైసిస్ వచ్చి. సో అప్పుడు మాకు అర్థమైంది అసలు ఈ సిస్టమ్ మనల్ని తాత్కాలికంగా ఉపశమనాన్ని కలిగించవచ్చు, కానీ మనకు రాకుండా కాపాడడానికి సరిపో